భారత్ కెనడా ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. ప్రపంచ రాజకీయ ఆర్థిక వ్యవస్థ వేగంగా మారుతున్న ఈ కాలంలో దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలు మరింత ప్రాధాన్యం పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ భారత పర్యటన రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశను ఇచ్చిన ఒక ముఖ్యమైన పరిణామంగా చెప్పవచ్చు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న మాటకు భారత్ కెనడా సంబంధాలే నిదర్శనం. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఇటీవల జరిపిన భారత పర్యటన ఇరు దేశాల సంబంధాల చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికినట్టే అని చెప్పాలి. ఈ పర్యటన గత కొన్నేళ్లుగా క్షీణించిన భారత్ కెనడా సంబంధాలకు ఒక కొత్త ఆరంభం చూపించే ప్రయత్నం. కొన్ని సంవత్సరాలుగా కొన్ని రాజకీయ విభేదాల కారణంగా సంబంధాలు కొంత ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ ఈ పర్యటన ద్వారా ఆ సంబంధాలను పునరుద్ధరించి వాణిజ్యం, పెట్టుబడులు, శక్తి, విద్య, సాంకేతికత వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు కొత్త అవకాశాలు తెరుచుకున్నాయి. అంతర్జాతీయ రాజకీయాల్లో వేగంగా మారుతున్న సమీకరణల మధ్య ఈ పర్యటన రెండు దేశాల భవిష్యత్ దిశను నిర్ణయించే ఘట్టంగా మారిందనడంలో సందేహం లేదు. కెనడా మాజీ ప్రధానమంత్రి ట్రూడో కాలంలో భారత్ కెనడా సంబంధాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో కెనడాలో మార్క్ కార్నీ అధికారంలోకి రావటం ఒక మలుపుగా మారింది. ఆయన ఆచరణాత్మక దృక్పథంతో ముందుకు వచ్చి గత విభేదాలను పక్కన పెట్టి సంబంధాలను పునరుద్ధరించేందుకు సంకేతాలు ఇచ్చారు. ఈ పర్యటనలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ మధ్య జరిగిన చర్చలు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా సాగాయని చెప్పవచ్చు. భారత్ కెనడా మధ్య సంబంధాలు స్వాతంత్ర్యం తర్వాత నుంచి స్థిరంగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ప్రజాస్వామ్యం, చట్ట పరిపాలన, బహుళ సంస్కృతి వంటి అంశాలు ఈ రెండు దేశాలను దగ్గర చేశాయి. ఇటీవల దశాబ్దాల్లో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, విద్య, పరిశోధన, సాంకేతిక సహకారం, ఇంధన రంగం, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాలలో విస్తృతంగా సహకారం కొనసాగుతోంది. కెనడాలో పెద్ద సంఖ్యలో భారతీయ మూలాల ప్రజలు నివసించటం కూడా ఈ సంబంధాలను మరింత బలోపేతం చేసింది. కెనడా ఆర్థిక వ్యవస్థ అమెరికాపై అధికంగా ఆధారపడింది. ప్రపంచ వాణిజ్యంలో పెరుగుతున్న అనిశ్చితి, రక్షణాత్మక విధానాలు, అంతర్జాతీయ ఉద్రిక్తలు ఇవన్నీ కెనడాను ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసం చూసేలా చేశాయి. ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థగా వేగంగా ఎదుగుతున్న భారత్ కెనడాకు సహజ భాగస్వామిగా కనిపించటం ఆహ్వానించదగిన పరిణామం. ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల కేంద్ర బిందువుగా మారింది. చైనా ఎదుగుదల, దక్షిణ చైనా సముద్ర వివాదాలు, సరఫరా గొలుసుల పునర్వ్యవస్థీకరణ ఇవన్నీ ఈ ప్రాంత ప్రాముఖ్యతను పెంచాయి. కెనడా తన ఇండో పసిఫిక్ వ్యూహాన్ని బలోపేతం చేయాలని భావిస్తోంది. భారత్ ఈ వ్యూహంలో కీలక భాగస్వామి. క్వాడ్, G20 వంటి వేదికల్లో ఇప్పటికే చురుకుగా ఉన్న భారత్ పశ్చిమ దేశాలతో సంబంధాలను విస్తరించడంలో ఆసక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలో కార్న్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మాత్రమే కాకుండా ప్రాంతీయ వ్యూహాలను కూడా ప్రభావితం చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. సైబర్ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, ఇంటెలిజెన్స్ భాగస్వామ్యం వంటి అంశాలు ఈ పర్యటనలో ప్రధాన చర్చాంశాలుగా నిలిచాయి. భారత్ పరంగా చూస్తే ఇది ఒక దౌత్య విజయంగా చెప్పుకోవచ్చు. గత విభేదాల తర్వాత కూడా సంబంధాలను పునరుద్ధరించగలగటం భారత దౌత్య సామర్థ్యాన్ని నిరూపిస్తోంది. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ భారత పర్యటన ఒక కీలక వ్యూహాత్మక మలుపు. ఇండో పసిఫిక్ వ్యూహంలో కొత్త సమీకరణలకు దారితీసింది. ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం CEPA ప్రక్రియను వేగవంతం చేయటం ప్రధాన ఎజెండాగా మార్క్ కార్నీ పర్యటన సాగింది. ఈ పర్యటనలో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకువెళ్లేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే వాణిజ్యం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. క్లీన్ ఎనర్జీ, కృత్రిమ మేధస్సు, రక్షణ, సాంకేతిక రంగాల్లో కొత్త భాగస్వామ్యాలను నెలకొల్పడంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టి సారించారు. కెనడా ప్రధానిగా పదవి బాధ్యతలు స్వీకరించాక కార్నీ తొలిసారిగా భారత్లో పర్యటించగా 2018 తర్వాత కెనడా ప్రధానమంత్రి ఒకరు ద్వైపాక్షిక పర్యటన కోసం దేశానికి రావటం ఇదే మొదటిసారి. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ భారత పర్యటనలో భాగంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఇరు దేశాల స్నేహం, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, ప్రజల మధ్య ప్రగాఢ అనుబంధం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై గౌరవం, చట్టబద్ధ పాలన, సమిష్టి నిబద్ధతపై ఆధారపడి ఉంటుందని కార్నీ, నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగించే విషయమని అన్నారు. చర్చలు, దౌత్యం ద్వారా అన్ని వివాదాల పరిష్కారానికి భారతదేశం మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ఉగ్రవాదం, తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ శాంతి, స్థిరత్వానికి రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం చాలా ముఖ్యమైనదని అన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ విస్తరించాలని భారతదేశం, కెనడా ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయని వెల్లడించారు. हमारा लक्ष्य है कि 2030 तक हमारा व्यापार $50 बिलियन तक पहुंचे। आर्थिक सहयोग का पूरा पोटेंशियल अनलॉक करना ये हमारी प्राथमिकता है। इसलिए हमने कॉम्प्रिहेंसिव इकोनॉमिक पार्टनरशिप एग्रीमेंट को जल्द ही फाइनलाइज करने का निर्णय लिया है। इससे दोनों देशों में निवेश और रोजगार के नए अवसर बनेंगे। రక్షణ పరిశ్రమలు, సముద్ర సంబంధమైన అవగాహన, సైనిక మార్పిడిని పెంపొందించడానికి భారతదేశం, కెనడా కృషి చేస్తాయని అన్నారు. ప్రజాస్వామ్య విలువల పట్ల అచంచలమైన నిబద్ధత కలిగిన రెండు దేశాలు మానవాళి సంక్షోభం కోసం పనిచేయాలనే ఉమ్మడి దృక్పథంతో ఐక్యంగా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. रक्षा और सुरक्षा के क्षेत्र में बढ़ता सहयोग हमारे गहरे आपसी विश्वास और संबंधों की मैच्योरिटी का प्रतीक है। हम डिफेंस इंडस्ट्रीज, मैरीटाइम डोमेन अवेयरनेस और मिलिट्री एक्सचेंजेज बढ़ाने पर काम करेंगे। इसी उद्देश्य से आज हमने इंडिया कनाडा डिफेंस डायलॉग की स्थापना करने का निर्णय लिया है। पश्चिम एशिया की वर्तमान स्थिति हमारे लिए गहरी चिंता का विषय है। भारत डायलॉग और डिप्लोमेसी के माध्यम से सभी विवादों का समाधान का समर्थन करता है। इस क्षेत्र में मौजूद सभी भारतीय नागरिकों की सुरक्षा के लिए हम सभी देशों के साथ मिलकर काम करते रहेंगे। కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ మాట్లాడుతూ, కెనడా భారతదేశంతో తన సంబంధాన్ని పునరుద్ధరిస్తూ సంబంధాలను విస్తరిస్తోందని అన్నారు. ఇరు దేశాలు వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగాల్లో బలమైన పునాదిని నిర్మిస్తున్నాయని పేర్కొన్నారు. Today we are launching a strategic energy partnership with significant potential to expand bilateral energy trade. We've signed a new critical minerals partnership spanning development, processing, and secure supply chains, clean energy, electric vehicles, and advanced manufacturing. We're deepening our cooperation in clean energy, expanding collaboration across wind, solar, and hydrogen. ప్రపంచ పరిస్థితులు సంక్లిష్టం, అనిశ్చితంగా మారుతున్న నేపథ్యంలో రెండు శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాల మధ్య బలమైన భవిష్యత్ దార్శనిక భాగస్వామ్యం ఆవశ్యకత ఎంతైనా ఉందని ఇరు దేశాల నాయకులు స్పష్టం చేశారు. ఇంధన విలువ వ్యవస్థ అంతటా దీర్ఘకాలిక సహకారాన్ని మరింత పెంచే దిశగా వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్య పరిధిని విస్తృతం చేసేందుకు భారత్, కెనడా అంగీకరించాయి. పునరుత్పాదక ఇంధనం, హైడ్రోజన్, దాని ఉత్పన్నాలు, జీవ ఇంధనాలు, సుస్థిర విమాన ఇంధనం, బ్యాటరీ నిల్వ, విద్యుత్ వ్యవస్థల ఆధునీకరణ సహా కాలుష్యరహిత ఇంధనం, వాతావరణ సంబంధిత విలువ వ్యవస్థలో సహకార విస్తృతి సామర్థ్యాన్ని నాయకులు ప్రముఖంగా ప్రస్తావించారు. ఉమ్మడి వాతావరణ లక్ష్యాలు, ఇంధన మార్పిడి లక్ష్యాల సాధనలో ఈ రంగాలు కీలక పాత్ర పోషించగలవని వారు పేర్కొన్నారు. కెనడా, కామ్కు, భారత అణుశక్తి శాఖ మధ్య దీర్ఘకాలిక యురేనియం సరఫరా కోసం $2.6 బిలియన్ కెనడా విలువైన వాణిజ్య ఒప్పందం కుదరటం విశేషం. భారత పౌర అణుశక్తి ఉత్పత్తి, కాలుష్యరహిత ఇంధన పరివర్తన లక్ష్యాలు, దీర్ఘకాలిక ఇంధన భద్రతకు ఈ ఒప్పందం ఎంతగానో దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు. क्रिटिकल मिनरल्स पर आज हुआ MOU रिजिलियंस सप्लाई चेन्स को मजबूती देगा। स्पेस सेक्टर में हम दोनों देशों के स्टार्टअप और इंडस्ट्रीज को जोड़ेंगे। ऊर्जा के क्षेत्र में हम नेक्स्ट जनरेशन पार्टनरशिप बना रहे हैं, जिसमें हाइड्रोकार्बन के साथ साथ रिन्यूएबल एनर्जी, ग्रीन हाइड्रोजन और एनर्जी स्टोरेज पर विशेष बल दिया जाएगा। हमें खुशी है कि कनाडा ने इंटरनेशनल सोलर अलायंस और ग्लोबल बायोफ्यूल अलायंस से जुड़ने का निर्णय लिया है। ఇందులో కెనడా నుంచి భారత్కు చమురు, ధృవీకృత సహజ వాయువు LNG దిగుమతులు, అలాగే భారత్ నుంచి కెనడాకు శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా అంతర్భాగంగా ఉన్నాయి. LPG రంగంలో ద్వైపాక్షిక సహకార విస్తరణకు భారత ప్రభుత్వ రంగ చమురు గ్యాస్ కంపెనీలు, కెనడా ఇంధన సంస్థల మధ్య చర్చలు జరిగాయి. వ్యవసాయం, పప్పుధాన్యాలు, గోధుమలు, సహజ వనరులు, యురేనియం సరఫరా, కీలక ఖనిజాలు, గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్,
విద్యా రంగాల్లో సహకారం విస్తరించే 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో ఇరు దేశాలు పలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ పర్యటనలో రెండు దేశాలు పెట్టుబడులను మరింత ప్రోత్సహించేందుకు నిర్ణయించాయి. కెనడా ప్రపంచంలో ప్రముఖ యురేనియం ఉత్పత్తిదారుల్లో ఒకటి. ఇందువల్ల అణుశక్తి రంగంలో భారత్ కెనడా సహకారం కీలకంగా ఉంది. క్లీన్ ఎనర్జీ రంగంలో సహకారం రెండు దేశాలకు కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది. భారత్ కెనడా ఇంధన చర్చల ద్వారా దీర్ఘకాలిక ఒప్పందాలకు గల అవకాశాల అన్వేషణతో పాటు షిప్పింగ్ వ్యయం తగ్గింపు, కెనడా హెవీ ఆయిల్ సరఫరా లభ్యత పెంపు వంటి వాణిజ్య విస్తరణ సవాళ్ల పరిష్కారానికి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలను ఉభయ దేశాలు రూపొందిస్తాయి. భారత్కు కూడా ఇది లాభదాయకం. ముఖ్యంగా కీలక ఖనిజాలు, లిథియం, కోబాల్ట్ వంటి వనరుల విషయంలో కెనడా విశ్వసనీయ భాగస్వామి ఉండటం ద్వారా శుద్ధి ఇంధన మార్పిడి దిశగా భారత ప్రయాణానికి ఇది బలమిస్తుంది. కెనడా ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన విద్యా గమ్యస్థానాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది భారతీయ విద్యార్థులు కెనడాలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నారు. విద్యార్థి మార్పిడి కార్యక్రమాలు, పరిశోధన భాగస్వామ్యాలు, విశ్వవిద్యాలయ సహకారం వంటి అంశాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రపంచ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్ కెనడా ప్రాంతీయ స్థిరత్వం, సముద్ర భద్రత, సరఫరా గొలుసుల బలోపేతం వంటి అంశాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఇది రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుంది. నూతన భాగస్వామ్యంతో ముందుకు సాగాలన్న ఇరు దేశాల సంకల్పానికి కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ పర్యటన ఒక మైలురాయిగా నిలిచింది. అంతర్జాతీయ నియమ నిబంధనల అనుసరణ, ఆర్థిక వ్యవస్థ బలోపేతం, సుస్థిర ప్రగతికి ప్రోత్సాహం, వాతావరణ మార్పు, సత్వర సాంకేతిక పరివర్తన, ప్రజారోగ్యం సహా ప్రపంచ సవాళ్ల పరిష్కారంలో భారత్ కెనడా సన్నిహిత సహకారం తోడ్పడుతుందనడంలో సందేహం లేదు. బలమైన భారత్ కెనడా భాగస్వామ్యం ప్రాంతీయ స్థిరత్వం, ప్రపంచ సమర్థత, ఉమ్మడి శ్రేయస్సుకు సానుకూలంగా దోహదపడుతుందని, మరింత సమ్మిళితమైన, స్థిరమైన, సురక్షితమైన భవిష్యత్తును నిర్మించాలనే ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబిస్తుందని చెప్పవచ్చు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య ఉన్న నమ్మకాన్ని పునరుద్ధరించి వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాది వేసింది. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ భారత్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు ఒక కీలక ఘట్టంగా నిలిచింది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, శక్తి మరియు వ్యూహాత్మక రంగాల్లో సహకారం పెరగడంతో భారత్ కెనడా భాగస్వామ్యం మరింత బలపడుతోంది. ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో ఈ రెండు ప్రజాస్వామ్య దేశాలు పరస్పర సహకారంతో భవిష్యత్తులో మరింత ప్రభావవంతమైన భాగస్వామ్యంగా మారనున్నాయని చెప్పవచ్చు. భారత్ కెనడా ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి. వ్యాఖ్యానం కె ధనశ్రీలక్ష్మి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.